వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలుగుదేశం పార్టీకి 3.0 వర్షన్ తీసుకొస్తామని స్పష్టం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే క్లస్టర్ ఇన్ఛార్జీలకు నిర్వహించారు శిక్షణ కార్యక్రమం. మరి ఇందులో భాగంగానే కాఫీ కబుర్లలో పాల్గొన్న ఆయన క్షేత్రస్థాయిలో కష్టపడే కార్యకర్తలను మధ్యవర్తులు లేకుండా నేరుగా గుర్తించే వ్యవస్థను ఇప్పుడు మేము తీసుకురాబోతున్నాము, అమలు చేస్తామని కూడా ప్రకటించారు. మరి ఇది టీడీపీ 3.0 సమూల మార్పులతో మరింత బలంగా ముందుకెళ్తామని కూడా దిశానిర్దేశం చేశారు. అయితే పార్టీని ఒక యూనివర్సిటీతో పోల్చారు లోకేష్. ఎన్నో ప్రముఖ నాయకులను తయారు చేసిన రాజకీయ పాఠశాలగా అభివర్ణించారు. అయితే గతంలో గండిపేటలో జరిగిన శిక్షణా తరగతులు ఎంతో మందిని మంత్రులు, ఎమ్మెల్యేగా తీర్చిదిద్దాయని కూడా గుర్తు చేశారు. ఇకపై ఏడాదికి తక్కువలో తక్కువ 300 రోజులైనా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి అనే లక్ష్యాన్ని కూడా వెల్లడించారు. పదవులు ఇవ్వటం మాత్రమే కాదు, వాటి బాధ్యతలపై స్పష్టత కల్పించడం కూడా అవసరమని కూడా చెప్పారు. 2024 ఎన్నికల్లో కూటమి సాధించిన ఘన విజయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు లోకేష్. 2019 నుంచి 24 వరకు టీడీపీ ఎదుర్కొన్న సవాళ్లు, వాళ్లపైన పెట్టిన అక్రమ కేసులు, పార్టీ కార్యాలయంపై జరిగిన దాడులు, అలాగే చంద్రబాబును జగన్ జైలుకు పంపించిన సంఘటనలను కూడా గుర్తు చేస్తూ ప్రజల్లో వచ్చిన స్పందన ఫలితమే ఆ భారీ విజయం కూడా అన్నారు. అయితే అదే సమయంలో అహంకారానికి కూడా మనం దూరంగా ఉండాలి. ఈ అహంకారానికి పోవటం వల్లే వైసీపీ కుప్పకూలిపోయిందని కూడా హెచ్చరించారు. ప్రజలు అహంకారాన్ని ఎప్పుడూ సహించరు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జగనే. అందుకే నాకు వచ్చిన భారీ మెజార్టీ గర్వానికి కాదు, బాధ్యతకి గుర్తుగా పనిచేస్తున్నాను కూడా స్పష్టం చేశారు. ఇక పార్టీలో అంతర్గత సంస్కరణలపై కూడా కీలక ప్రకటన చేశారు. ఒకే వ్యక్తి ఒకే పదవిలో 3 సార్లకు మించి ఉండకూడదనే నిబంధన కూడా తీసుకొస్తామని కూడా చెప్పారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ స్థాయి నుంచి పొలిట్ బ్యూరో సభ్యుల వరకు ఎదుగుదల మార్గం ప్రతి కార్యకర్తకు ఉండాలన్నారు. ఇక గ్రామ పార్టీ అధ్యక్షుడికి కూడా పొలిట్ బ్యూరోలో స్థానం దక్కేలా నిర్మాణాత్మక మార్పులు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడు నేను జాతీయ ప్రధాన కార్యదర్శిగా 4వ బాధ్యతలు చేపట్టాను. ఇక నేను ఇక్కడి నుంచి తప్పుకొని కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని కూడా పార్టీ అధినేతకు తెలియజేస్తున్నా అన్నారు. మరి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మై టీడీపీ యాప్ ద్వారా కార్యకర్తల పనితీరును కూడా నేరుగా అంచనా వేస్తామని తెలిపారు. ఇందులో మధ్యవర్తుల ప్రమేయం ఉండదు, పని చేసే వారికి మేము గుర్తింపు, ప్రోత్సాహం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్తమంగా పనిచేసిన 19 మంది కార్యకర్తలను వేదికపై సత్కరించినట్లుగా కూడా చెప్పారు. కార్యకర్తే ఇక్కడ అధినేత అనే నినాదాన్ని మరొకసారి గుర్తు చేశారు లోకేష్. అయితే పార్టీ మన సొంత ఇల్లు, పార్టీకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తా అని కూడా చెప్పారు. ప్రభుత్వం కిరాయి ఇల్లు అని వ్యాఖ్యానిస్తూ వారానికి కనీసం ఒక్కరోజు పార్టీ కార్యాలయంలో ఖచ్చితంగా గడపాలన్నారు. 175 స్థానాల లక్ష్యంతో ముందుకు సాగాలంటే బూత్ స్థాయి బలోపేతం కీలకమని కూడా చెప్పారు. అయితే ఇప్పటికే కొన్ని బూతులలో టీడీపీ వెనుకబడి ఉందని అంగీకరించారు ఆయన. అక్కడి బలహీనతలను తెలుసుకొని ఇప్పటికే వాటిని సరిదిద్దాలని కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలకు పిలుపునిచ్చారు. మొత్తానికి ఇప్పుడు టీడీపీ 3.0 పేరిట సంస్థాగత మార్పులు, శిక్షణ, బలోపేతం ఇవన్నీ బాధ్యతాయుత రాజకీయాలే. ఇవి 4 స్తంభాలపైనే పార్టీని తిరిగి నిర్మించాలనే దృక్పథాన్ని లోకేష్ స్పష్టం చేశారు. మరి రాజకీయంగా ఇది కొత్త అధ్యయనానికి నాంది అవుతుందా? టీడీపీ 3.0 ఎంతవరకు ఫలిస్తుంది అన్నది మాత్రం రాబోయే రోజుల్లోనే తెలియబోతోంది. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.